అందరికీ నమస్కారం. అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం. భగవద్గీత రోజుకో శ్లోకం, అధ్యాయం 4, జ్ఞాన కర్మ సన్యాస యోగం, శ్లోకం 9. శ్రీకృష్ణ భగవానుడు అవతార రహస్యం తెలిస్తే చాలు అంటున్నాడు. నా జన్మ కర్మ దివ్యమైందని ఎవరు తెలుసుకుంటారో వారికి మరు జన్మ అంటూ ఉండదు అని వివరిస్తూ, ముందుగా శ్రీమణులందరికీ నమస్కారం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకం అర్థం: ఓ అర్జున, నా జన్మ కర్మ దివ్యమైందని ఎవరు తెలుసుకుంటారో వాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ పుట్టడు, నన్నే పొందుతాడు. మన జన్మ కర్మకి బలవంతంగా వస్తుంది, ఆయన జన్మ ఇష్టంతో వస్తుంది. మనం కర్మబంధంలో పడి చేస్తాం, ఆయన కర్మ చేసిన బంధంలో పడడు. అంటే జైల్లో ఉన్నోడికి జైలు అధికారికి తేడా ఉంది. జైల్లో ఒకడు ఖైదీగా ఉంటాడు, ఒకడు అధికారిగా ఉంటాడు. దీనికోసం పెద్ద పెద్ద యాగాలు చేయవసరం లేదు, హిమాలయాలు వెళ్ళవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు పుట్టాడు, ఏమి చేశాడు అనేది వివరంగా తెలుసుకుంటే మోక్షానికి మార్గం ఉంటుంది. ఆ జ్ఞానం మన ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. శ్లోకా సిరీస్ ప్లేలిస్ట్ వినండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. భగవద్గీత రోజుకో శ్లోకం, అధ్యాయం 4, జ్ఞాన కర్మ సన్యాస యోగం, శ్లోకం 10 వీడియోతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.